నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మధ్యప్రదేశ్లో 3 రాజ్యసభ స్థానాల్ని బీజేపీ గెలుచుకుంది. అన్‌అపోజ్డ్‌గా గెలుచుకుంది. తరుణ్ చుగ్, రాజ్‌నీత్ అగ్రవాల్, మహేష్ కేవత్ వీళ్ళు ముగ్గురు కూడా రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనట్టుగా సర్టిఫికెట్లు ఇచ్చారు అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదు. అందరికీ తెలిసిందే మీనాక్షి నటరాజన్ నామినేషను రిజెక్ట్ అయింది. రిజెక్ట్ అయ్యాక కొత్త డ్రామా అందరికీ తెలిసిందే. కాంగ్రెస్ అందుకే ఫేక్ ప్రొపగాండాలో ముందుంటారు. దానిలో వాళ్ళ నాయకుడు రాహుల్ గాంధీ ఇంకా ముందుంటాడు. రాహుల్ గాంధీ చాలా పెద్ద ట్వీట్ చేశాడు. ఇప్పటిదాకా ఓట్ చోరీలు ఇవన్నీ చేశారు, ఇప్పుడు సీట్ చోరీ చేశారంటూ కూడా ప్రజలు గతాన్ని మర్చిపోతారు ఇవన్నీ అంటూ ఆయన అనుకుంటాడేమో. గతం ఎప్పుడు కూడా ఎవ్వరూ మర్చిపోరు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం. 1999లో గిరిధర్ గమాంగ్ ఆయన ఒడిశా ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఎంపీకి రాజీనామా చేయించకుండా ఆయన అట్లాగే ఉంచి ఇంకో పక్క ఒడిశా సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించింది. ఎందుకు అంతా సోనియా గాంధీ డైరెక్షన్లో అట్లా ఎందుకు నడిచింది అంటే, ఎప్పుడు కూడా సిట్టింగ్ సీఎం అటల్ బిహారీ వాజ్పేయి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నారు. లోక్సభలో అవిశ్వాస తీర్మానం బలపరీక్ష ఆ సమయంలో ఈ సిట్టింగ్ సీఎంతో ఎంపీగా ఉన్నాడు కాబట్టి ఆయనతో అక్కడ ఆ ఒక్క ఓటు వేయించి వాజ్పేయి ప్రభుత్వాన్ని టాపిల్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఒక సీఎంగా ఉన్న వ్యక్తి ఎంపీ పదవికి రాజీనామా చేయకుండా లోక్సభలో ఓటు హక్కులో పాల్గొనటం ఇదంతా కూడా కాంగ్రెస్కి చెందుతుంది. ఇలాంటి ఫేక్లువి ఇవన్నీ నడపటం అప్పుడే జరిగింది సీట్ చోరీ. ఇప్పుడు మాట్లాడుతున్నారు బీజేపీ సీట్ చోరీ చేసిందని. మీనాక్షి నటరాజన్ విషయంలో చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సిన సమాధానాలు చాలా ఉన్నాయి. నటరాజన్కి ముందే తెలుసు ఆమె మీద క్రిమినల్ కేసు ఉందని. నామినేషన్ పేపర్లో ఆవిడ ఎందుకు మెన్షన్ చేయలేదు, అట్లాగే డిస్క్రిపెన్సీలో రెక్టిఫై చేసుకోలేదు. రిటర్నింగ్ ఆఫీసర్ టైం ఇచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీని ఎవరు డౌన్ చేశారు, వాళ్ళల్లో ఇంటర్నల్గా ఎవరున్నారు, ఎవరు ఈ విషయాన్ని లీక్ చేశారు, సాక్షాత్తు మధ్యప్రదేశ్కి చెందిన బీజేపీ నాయకులే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మాకు ఈ సమాచారం అందించారన్నప్పుడు రాహుల్ గాంధీ ఇంటి దొంగల్ని పట్టుకుంటాం మర్చిపోయి బీజేపీ మీద వేలెత్తి చూపడం లేదా సీట్ చోరీ అంటాం ఇవన్నీ కూడా మనకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. రాహుల్ గాంధీ పూర్తిగా ఈ పరిమళ్ నాదేవ్తో కంపేర్ చేస్తున్నాడు. ఆయన అప్పుడు ఎలా ఇచ్చారు టైము, ఇప్పుడు మీనాక్షి నటరాజన్కి ఇవ్వలేదని. పరిమళ్ నాథ్ విషయంలో చాలా క్లియర్గా నామినేషన్ పేపర్లో కొన్ని పత్రాలు తప్పిపోయినాయి, కొన్ని కాలమ్స్ ఖాళీగా ఉన్నాయి. అలాంటి సమస్యల్ని సాధారణంగా సరిచేయగలిగే చిన్న తప్పులు అంటే టెక్నికల్ డిఫెక్ట్స్గానే భావిస్తారు కాబట్టి రిటర్నింగ్ అధికారి సరిచేయటానికి టైం ఇచ్చారు. కానీ మీనాక్షి నటరాజన్ విషయంలో మాత్రం ఆమె అఫిడవిట్ ఫామ్ 26లో చాలా క్లియర్గా ఒక కేసును దాచిపెట్టారన్నది ఆరోపణ. అఫిడవిట్లో ముఖ్యమైన సమాచారం దాచడం అనేది సాధారణ టెక్నికల్ తప్పు కాదు. ఇలాంటి తప్పుల్ని చట్ట ప్రకారం పెద్ద తప్పులు అంటే సబ్స్టాన్షియల్ డిఫెక్ట్స్గానే పరిగణిస్తారు. కాబట్టి వెంటనే కూడా వాళ్ళ నామినేషన్ రిజెక్ట్ చేయవచ్చు. ఈ 2 కేసులు కూడా సెపరేటు. రాహుల్ గాంధీ చాలా తెలివిగా అప్పుడు వీళ్ళకి ఇచ్చారు, ఇప్పుడు మీనాక్షికి ఎందుకు ఇవ్వట్లేదు, అట్లాగే సీట్ చోరీ అంటూ కూడా ఆయన ట్వీట్ చేయటం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఫైల్ అయింది. వెంటనే దీని మీద తీర్పు కాదు శుక్రవారం చెప్తా ఉన్నారు, కానీ దాని మీద ఏమీ పెద్ద మార్పులు ఉండదు. వాంటెడ్గానే ఆమె కేసును దాచిపెట్టినట్టుగా, అందుకే నామినేషన్ రిజెక్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద ఎత్తులో రాబోయే రోజుల్లో కేసీ వేణుగోపాల్ ప్రకారం అందరూ రోడ్ల మీదకి వస్తారు. కొన్ని రోజులు సామాన్య కార్యకర్త నుంచి నాయకులు అందరం కూడా రోడ్ల మీదకి వస్తాము, ధర్నాలు చేస్తాము, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాము అని చెప్పడం. ఇంకో పక్క కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ పార్టీ నాయకులతో పూణేలో గురువారం నాడు మీటింగ్ నిర్వహించిన ఇదంతా కూడా ఎవరు ఆ పార్టీ వెనుకున్నారు, వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి, కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా టాపిల్ చేయాలి, ప్రజల్లో ఎట్లా విద్వేషాలు రగిల్చాలని మళ్ళీ ఒకసారి ముందుకొస్తున్నారు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మీనాక్షి నటరాజన్ విషయంలో రిజెక్ట్ చేయడంలో ఎక్కడ ఎన్నికల సంఘాన్ని కానీ ఎవరిది కూడా తప్పు లేదు. ఆమె క్లియర్గా
ఆమె మీద ఉన్న కేసు దాచిపెట్టినందుకే, ఫామ్ 26లో నింపనందుకే, ఎఫిడవిట్లో మెన్షన్ చేయనందుకే ఆమె నామినేషన్ రిజెక్ట్ అయింది. థ్యాంక్ యూ.